మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్తున్న బొత్స అందులో జరిగిన తప్పేంటో చూపించగలరా అని చీపురుపల్లి నియోజకవర్గ తెదేపా అబ్జర్వర్ పుచ్చ విజయ్ కుమార్ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. బొత్స కమిషన్లకు భయపడి గతంలో వోక్స్ వ్యాగన్ వెళ్లిపోయిన విషయాన్ని విజయ్ మరోసారి గుర్తు చేశారు. జగన్ను చూసి భయపడి వెనక్కి వెళ్లిపోయిన పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ చంద్రబాబు మళ్లీ వెనక్కి తీసుకొచ్చారన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నాయకులు వారి కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారని, మిగతా వైసీపీ నాయకులకు కూడా త్వరలోనే ఇదే రిపీట్ అవుద్దన్నారు. కూడా ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి కూడా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి 16,347 పోస్టులు భర్తీ చేసినటువంటి ఘనత మరి కూటమి ప్రభుత్వం. మరి ఇందాకే నేను విన్నాను, మరి మాజీ మంత్రి బొత్స సత్యబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, అవకతవకలు డిఎస్సిలో జరిగాయని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు ఫేక్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మెరిట్ స్టూడెంట్లు కాకుండా, మెరిట్ మీద వచ్చినటువంటి వాళ్ళు కాకుండా మీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఆయన జీవితం, ఆయన బతుకంతా కూడా అబద్ధాలతోనే మొదలైనటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పటి వరకు కూడా. ఈరోజు నువ్వు ఎక్కడన్నా సరే మేము ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం చీపురుపల్లి అబ్జర్వర్గా నేను బొత్స సత్యబాబు గారికి, మీరు ఎక్కడన్నా సరే మెగా డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరిగాయని ఒక ప్రూఫ్ చూపించగలరా అని సందర్భంగా నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను. గతంలో 2000 నుంచి 1994 కానీ 2004 కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఈ డిఎస్సికి సంబంధించి వేలాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. జాబ్ వస్తే జనవరి వస్తే జాబ్కి వెళ్ళండి అని చెప్పు, ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చావు నువ్వు. అంతేకాకుండా ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా 6,100 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి నీది. ఈరోజు నువ్వే మాట్లాడతావు ఉద్యోగాల కోసం. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో నీకు భయపడిపోయి హెచ్ఎస్బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లుల్లు కానీ, అదాని డేటా సెంటర్ కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో అమర్ రాజా బ్యాటరీలు కానీ అన్నీ కూడా పారిపోయినటువంటి పరిస్థితి నీ హయాంలో. ఈరోజు మళ్ళా మేము వచ్చిన తర్వాత 1,35,000 కోట్లతో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, ఈరోజు ఇన్ఫోసిస్ వచ్చింది, ఈరోజు పుట్టపర్తిలో జెట్ ఫైటర్ కంపెనీ ఏదైతే ఇండస్ట్రీ వస్తూ ఉంది బుల్లెట్ కంపెనీ వచ్చింది, అనంతపూర్లో కియా వచ్చింది, ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఆషిల్ ఏదైతే మిత్తల్ మరి అనకాపల్లి జిల్లాలో, ఈరోజు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈరోజు రేపు మేము ఓపెన్ చేయబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దాన్ని పూర్తి చేస్తూ ఉన్నది రేపు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మాకంటూ ఒక చెప్పుకోనంటూ ఒక ఘనత ఉంది. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇంకా మీకు 2 గోబలు జగన్మోహన్ రెడ్డి నీకు పగలగొట్టారు ప్రజలు. ఇటొక గోబ అటొక గోబ పగలగొడితే 2 ఇచ్చారు 11. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వే పెద్ద గజ దొంగవే, రాష్ట్రాన్ని దోచుకుతున్నటువంటి పెద్ద రాబందువు నువ్వు. ఈరోజు మీరు చెంచాలతో ఈరోజు మీరు వివరించినటువంటి తీరు రాష్ట్ర ప్రజలందుకే మీకు బుద్ధి చెప్పారు. అయినా సిగ్గు లేకుండా ఈరోజు డిఎస్సి కోసం మాట్లాడుతున్నాం. ఏదైతే యోగాలం పాదయాత్రలో మేము ఇచ్చినటువంటి హామీలు 20 లక్షల ఉద్యోగాలు కల్పన కలిగిస్తామని చెప్పాం. ఈరోజు సుమారు 5 లక్షల ఉద్యోగ కల్పన కలిగించినటువంటి పరిస్థితి మాది. ఈరోజు మీరే మాట్లాడతారు. బొత్స సత్యబాబు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీ కమిషన్కి భయపడి వోక్స్ వ్యాగన్ కంపెనీ పారిపోయింది. గుర్తు తెచ్చుకోండి, ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అనేక పరిశ్రమలు పారిపోయినటువంటి పరిస్థితి. మీరు పెద్ద లిక్కర్ మాఫియా. ఈరోజు మీరు ఆయన హయాంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎడ్యుకేషన్ మంత్రిగా పనిచేశారు. ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. లిక్కర్ డాను, లిక్కర్ మాఫియా చేసినాడు ఎడ్యుకేషన్ మంత్రి ఏట్రా బాబు అని చెప్పినటువంటి పరిస్థితి మీరు మర్చిపోతే ఎలాగా బొత్స సత్యబాబు గారు. రెండోది, ఈరోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదన్నటువంటి విషయంలో ఈరోజు 2 ఉదాహరణలు. ఒకడు మనం చూసాం, సీది అప్పల్ రాజ్ అన్నటువంటి వాడు ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడాడు. ఆయన మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, ఆయనకు ఒక డిసీజ్ ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడు సీదిరాపల్లాజు. ఈరోజు ఆ కర్మ నీ కొడుకు రూపంలో నీకు కూడా తగిలింది. ఈరోజు నువ్వు ఒక గొర్రెల కాపర్ని చంపేస్తే నీ కొడుకు దాన్ని తారుమారు చేయాలన్నటువంటి పరిస్థితిలో ఈరోజు నువ్వు బోకలోకి వెళ్ళావు, నీ కొడుకు బోకలోకి వెళ్ళిపోయాడు. రెండోది, బతుకున్నటువంటి వ్యక్తి భూమిని కొట్టేసి డెత్ సర్టిఫికెట్ చనిపోయినటువంటి వ్యక్తిగా చిత్రీకరించి నీ కొడుకు 800 గజాల స్థలాన్ని, కోట్ల రూపాయల తాలూకా గజాల స్థలాన్ని కొట్టేస్తే
ఈరోజు ఏమైపోయింది? ఈరోజు మాట్లాడుతాం తమ్మినేని సీతారాం. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంలో ఒక సీనియర్ నాయకులుగా మీరు పనిచేసి ఒక జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది మంచి పద్ధతి కాదని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏదైతే ఈరోజు ఇచ్చినటువంటి హామీలు, మొన్న ఏదైతే మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇచ్చాం, నువ్వు ఇచ్చావు ఏదన్నా? ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఈరోజు సుమారు 67 లక్షల మంది పిల్లల ఖాతాలో ఈరోజు 10,125 కోట్ల రూపాయలు ఈరోజు జమ చేసినటువంటి ఘనత తల్లికి వందనం ద్వారాగా మాది. ఆ రోజు నువ్వు ఇస్తానని చెప్పి ఒక్కొక్క పిల్లకే ఇచ్చావు. ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినటువంటి పరిస్థితి. 5 రూపాయలకే అన్న క్యాంటీన్లు భోజనాలు పెడతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి మరి ఒక సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈరోజు